Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. 83 నుంచి మీకు కమలాపురం రాజకీయాలతో పరిచయాలు ఉన్నాయి. 83 నుంచి ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి గారు పోటీ పడుతున్నారు, టీడీపీ నుంచి పుత్తా నరసింహారెడ్డి గారు పోటీ పడుతున్నారు. అంటే వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంటది, ఎవరికి గెలుపు అవకాశం ఉండే అవకాశం ఉండదు? ఒక కమలాపురం నియోజకవర్గం గురించి అని ఉండదు. కడప జిల్లాలో మొత్తం జగన్ ప్రభావం ఉంటది. జగన్ బటన్ నొక్కిన ఓట్లన్నీ ఉన్నాయి. జగన్ మీద వ్యక్తిగతంగా అభిమానం ఉంది, రాజశేఖర రెడ్డి మీద ప్రేమ ఉంది. రాజశేఖర రెడ్డి మీద కడప జిల్లా ప్రజలు మర్చిపోలే. నా అభిప్రాయంలో అయితే 10కి 10 సీట్లు, ఒకటో ఏదన్నా పోతే పోవచ్చునేమో కానీ 10కి 10 సీట్లు వైఎస్ఆర్ పార్టీనే వస్తాయి. అంటే పర్టికులర్ గా మీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి కమలాపురం గురించి మాట్లాడుకుంటే ఎవరికి అవకాశాలు ఉంటాయి, ఏంటి ఆ నాయకత్వ లక్షణాలు ఎవరు ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు? చైతన్య రెడ్డి పిల్లకాయ, అతను ఇంకా రాజకీయాల్లో ఏం లేడు. 2 మాటలు ఎమ్మెల్యే అయినాడు రవీంద్రనాథ్ రెడ్డి. ఆయనకు పరిచయాలు ఉన్నాయి, నియోజకవర్గంలో అన్ని ఆకలింపు చేసుకుని పోతాడు. కాబట్టి రవీంద్రనాథ్ రెడ్డికే కొంత మొగ్గుంటాదని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడుతో పాటు మీరు కలిసి పనిచేశారు, రాజశేఖర రెడ్డి గారితో మీరు కలిసి పనిచేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు కలిసి నడవబోతున్నారు. అంటే ముగ్గురు నాయకులు మీరు చూశారు. రాజశేఖర రెడ్డి గారితో చాలా కోసంలో పనిచేశారు, చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి ఏమని చూశారు 2094 నుంచి కానీ తర్వాత కానివ్వండి. ఇప్పుడు ఈ ముగ్గురు నాయకులు మీరు వేరేజ్ వేసుకుంటే ఎవరి విలక్షణత ఏంటి, ఎవరు ఏ విధంగా ఉంటారు, అసలు ఏంటి ఈ ముగ్గురు నాయకుల మధ్య పోలిక కానీ వ్యత్యాసం కానీ ఏ విధంగా ఉంటుంది? రాజశేఖర రెడ్డి విలక్షణత్వం ఎవరికి రాదు. చంద్రబాబు నాయుడు అదొక టైపు. ఆయన పరిపాలనలో సక్రమంగా చేస్తాడు, అన్ని చేస్తాడు. రాజశేఖర రెడ్డి అట్లా కాదు. రాజశేఖర రెడ్డి నమ్మిన వాళ్ళను, తన అనుయాయులను, తనకు బాగా పనికొచ్చే వాళ్ళని బాగా ముందుకు పెట్టుకుని పోయేవాడు. జగన్మోహన్ రెడ్డి అంటే నేను ఇంకా ఆయనతో నాకు సన్నిహితం ఏర్పడలే. ఆయన గురించి నేను ఒక అభిప్రాయం చెప్పే స్టేజీలో లేను. చంద్రబాబు నాయుడు వరకు మంచి పరిపాలనాధ్యక్షుడు. రాజశేఖర రెడ్డి కంటే ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఏం చంద్రబాబు నాయుడుకి లేదు. రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వమే వేరు. అది ఎవరికి రాదు. నభూతో భవిష్యత్తి. అంటే చంద్రబాబు నాయుడు మీరు పరిపాలన దక్ష మీరు అంటున్నప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన సాగించారు. రాజకీయ నాయకుడుగా మీరు చూశారు ఆయన పరిపాలన ఎలా ఉంటుంది. అందులో ఉన్నట్టు అభివృద్ధి లేదు, పథకాలు మాత్రమే చేస్తున్నాడు, సంక్షేమాలే చేస్తున్నారు, పథకాలు లేవు అని పథకాలు పెడుతున్నారు, అభివృద్ధి లేదని మాట్లాడుతున్న నేపథ్యంలో అంటే పథకాల గురించి మీరు ఏం మాట్లాడతారు, జగన్ పాలన గురించి ఏం మాట్లాడతారు? సంక్షేమము ఉండాలా, సంక్షేమ పథకాలు అమలు చేయాలా, సైమల్టేనియస్ గా డెవలప్మెంట్ కూడా ఉండాలి. డెవలప్మెంట్ విషయంలో ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా వెనకబడినారనే నా అభిప్రాయం. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమము, అభివృద్ధి 2 దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా అమలు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ జిల్లాకు సంబంధించి చాలా కాలం 3 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కాన్స్టిట్యున్సీకి లేకుంటే కమలాపురం కాన్స్టిట్యున్సీ కానీ లేకుంటే జిల్లాకు సంబంధించి జిల్లా మొత్తంగా మనం తీసుకున్నప్పుడు జిల్లాకు సంబంధించి రాజశేఖర్ గారు చేసింది ఏంటి, ఈయన ఏ విధంగా చేయాలని కోరుకుంటారు? అంటే జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ కానివ్వండి, లేకుంటే అభివృద్ధి కానివ్వండి. రాజశేఖర రెడ్డి ఇరిగేషన్ చాలా బాగా చేసినాడు, జలయజ్ఞం పేరుతో బాగా చేసినాడు. మనకు విభజన జరిగింది, రాజధాని లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అదొక మైనస్ పాయింటే. అమరావతి గాని ఇంకొక రాజధాని గాని దృష్టి పెట్టి మనకు రాజధాని ఉండే ఆంధ్రప్రదేశ్ అనేది చేయలేకపోయినాడు. అవన్నీ ఇంకా రాబోయే కాలంలో చేస్తాడని నేను అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకూడదు, అభివృద్ధి అనేది డీసెంట్రలైజ్ కాదు, వికేంద్రీకరణ జరగాలి. ఆ కారణంతో నేను 3 రాజధానులు చెప్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ మనం ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటే దాదాపు 70 సంవత్సరాలుగా మొత్తం అభివృద్ధి అంతా అక్కడే జరిగిపోయింది, అక్కడే కేంద్రీకృతమైంది. కానీ ఇక్కడ ఆ ఉద్దేశంతో నేను అన్ని ప్రాంతాలు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 3 రాజధానులు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. 5 ఏళ్ళు ఏం చేసినాడు? 5 ఏళ్ళు అట్లా ఎత్తుకుంటే ఆ రకంగానే గాని ఒక రకంగా ఈ 3 రాజధానులది అనేది మన రాయలసీమ వరకు నష్టమే. న్యాయ రాజధాని వల్ల మనకేం జరుగుతుంది? ఏదన్నా గానీ 400-300 కిలోమీటర్ల దూరంలో ఒక ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఒక రాజధాని ఉంటే వైజాగ్ అనేది 700 కిలోమీటర్లు మనకు
అంటే అందరికీ పని పడదు రాజధానితో అని ఇంకొకరితో కానీ, పని పడిన వాళ్ళకేమో ఇబ్బందే కదా. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక సలహా చెప్తాను. ఖచ్చితంగా ఒక రాయలసీమకు దగ్గరగా ఉండే ప్రాంతంలో రాజధానిని ఈ దఫా అయినా కానీ ఆయన గవర్నమెంట్ వస్తుంది, ఈ దఫా అన్నా ఏర్పాటు చేస్తే బాగుంటారు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్ కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్ గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.